హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అడ్వాన్స్డ్గా అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఒక పండగ వెళ్ళి 4 రోజులు కాకుండా ఇంకో పండుగ అయితే వచ్చేసింది అన్నమాట. అంటే వరలక్ష్మి వ్రతం చేసిన ఒక 4 డేస్కే నాకు వినాయక చవితి దగ్గర అయిపోయింది. వెంటనే వినాయక చవితి వచ్చేసింది. సో ఇంకా ఆ పనులు వరలక్ష్మి వ్రతం చేసి ఆ పనులన్నీ క్లియర్ చేసేలోపే మళ్ళీ వినాయక చవితి కోసం మళ్ళీ హౌస్ క్లీనింగ్ అంతా రీస్టార్ట్ అయితే చేశాను అనమాట. సో 1 వీక్లోనే నాకు 2 పక్కనే, అంటే లాస్ట్ ఫ్రైడే 4th ఫ్రైడే చేసుకోవడం వల్ల 2 దగ్గర అయితే అయిపోయింది. బట్ మనకి తప్పదు కాబట్టి మళ్ళీ హౌస్ అంతా క్లీనింగ్, మాఫింగ్, కడగడం ఇవే సరిపోయింది మాట. సో ఇంకా రేపే కదా పండగ. మీ పనులు ఎంతవరకు వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఫుల్గా ఈ హౌస్ క్లీన్ చేయాలంటే మినిమం 2 ఉండాలన్నమాట మేడ్స్. నాకు మేడ్ పెట్టుకునే అలవాటు అయితే లేదు. సో నేను అత్తయ్య గారు 2 చేసేసుకుంటాను తప్ప బయట మనిషి వచ్చి ఆవిడ ఎలా చేస్తుంది ఏంటో దగ్గరుండి చూసుకోవాలి, అదంతా మనకి నమ్మకం లేదు మాట. సో ఎన్ని పనులైనా సరే నేనే చేసుకుంటాను. వంటలైనా, పూజ అయినా, డెకరేషన్ అయినా సరే నేను చేసుకుంటా మాట. ఇంకా ఇవైతే కొత్త డోర్ కర్టన్స్ తీసుకున్నాను. వీటి లింక్స్ అయితే అడగద్దండి, నేను వైజాగ్లో తీసుకున్నాను అనమాట ఈ కర్టన్స్. సో ఇప్పుడు టైం వచ్చింది. ఓన్లీ లివింగ్ రూమ్ కోసమే తీసుకున్నాను. 2 విండోస్ ఉంటాయి మాట, ఒకటి 5/6, ఇంకోటి వచ్చి 4/6 మాట. సో ఒకటి డోర్ సైజ్ తీసుకున్నాను, ఇంకోటి విండో సైజ్ తీసుకున్నాను. అది ఎందుకు వేసాక చూపిస్తాను. సో విండో ఫుల్గా లైటింగ్ కింద వరకు రాకుండా పైన ఎగురుతూ ఉంటుంది, అలా ఎగరకుండా ఉండాలని ఒకటి డోర్ సైజ్ తీసుకున్నాను అనమాట. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనకి సిఎంఆర్ వైజాగ్ జగదాంబ సెంటర్లో కదా, అక్కడ తీసుకున్నాను అనమాట. సో బాగుంది. ఇవి కొంచెం మందంగా, ఆల్రెడీ నేను డోర్ కర్టన్స్ షార్ట్ పెట్టాను కదా, న్యూస్ పేపర్ షార్ట్స్, అదైతే 40K వచ్చింది. సో దానికి అందరూ చెప్తున్నారు మందం కర్టన్స్ వేయచ్చు కదా, దళసరి కర్టన్స్ అని. సో అవి బెడ్రూమ్కే ప్రాబ్లం, మిగతా రూమ్స్కి ఎంత మనకి వెంటిలేషన్ లైటింగ్ వచ్చినా ఏ ప్రాబ్లం లేదు. సో దీనికైతే నేను కొంచెం దళసరి కర్టన్స్ తీసుకున్నాను. ఎందుకంటే బయట నుంచి బాల్కనీలో వెళ్ళొచ్చే వాళ్ళు కనిపించకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండకూడదని కొంచెం క్లాత్ ఫ్యాబ్రిక్ మంచిగా బాగుండేది తీసుకున్నాను. చూసారుగా ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో, కర్టన్ తీస్తే విండోస్ ఓపెన్ చేసినట్టే ఉంటుంది అన్నమాట. సో వేయగానే మంచి లుక్ అయితే వచ్చింది. నేను ఆలోచించే తీసుకున్నాను ఈ కర్టన్ కలర్స్. సో మా రిక్లైనర్ కొంచెం మాఫ్ కలర్లో ఉంటుంది, ఎంత కూర్చొని మాఫ్ చేసినా సరే ఏం పోదు, కలర్ ఏం కనిపించదు అన్నమాట. అందుకే ఈ కలర్ చూస్ చేసుకున్నాను. సో దానికి తగ్గట్టు ఈ డోర్ కర్టన్స్ కలర్స్ కూడా కొంచెం బ్రౌన్ షేడ్ అండ్ క్రీమ్ కలర్ షేడ్. అది ఇంక ఈ బుద్ధ డోర్ కర్టన్ వేసేసరికి నా తల ప్రాణం తోక్కొస్తుందండి నిజంగా. 3 కర్టన్స్ మాట, చాలా హైట్ ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది. కర్టన్స్ వేయడం చాలా కష్టం, నాకు 30 తిప్పలు పడతాను నేనైతే. ఇంకా బెడ్షీట్స్ మనకి అతి పెద్ద టాస్క్ ఏంటంటే వాషింగ్ మిషన్లో వేయడమో, ఉతకడమో, వంట చేయడమో కాదండి. ఈ డోర్ కర్టన్స్, మ్యాట్స్, బెడ్షీట్లు, నెక్స్ట్ కార్పెట్స్, ఇవన్నీ పిల్లో కవర్స్, ఇవన్నీ వేయడానికి మినిమం నాకైతే 2 hours పట్టేస్తుంది అనమాట. ఇవన్నీ వేయడమే చాలా కష్టమైన టాస్క్ నిజంగానే. తీయడం, ఉతకడం కూడా ఈజీ, ఇలాంటివి ఎక్కడిదక్కడ కరెక్ట్గా వేయాలంటేనే కొంచెం విసుగ్గా ఉంటుంది. బట్ మనకి తప్పదు. పండగంటే అన్నీ శుభ్రంగా, శుద్ధిగా, నీట్గా అన్నీ చేసుకొని నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటేనే చూడడానికి లుక్ బాగుంటుంది హౌస్. నెక్స్ట్ ఏంటంటే నిష్టగా చేసేదే పూజ అండి. అది మనం ఎలా పడితే అలా చేయకూడదు కదా. సో అన్నీ వాష్ చేసుకొని, అన్నీ క్లియర్ చేసుకొని, ప్రతి కార్నర్ టు కార్నర్ కూడా ఫుల్గా క్లీన్ చేస్తామాట ఏ పూజ అయినా, పండగ అయినా సరే. సో చాలామంది అలా చేస్తారు, కొంతమంది లైట్ తీసుకుంటారు. బట్ అలా చేయకండి. ఎప్పుడు కూడా కార్నర్ టు కార్నర్ క్లియర్గా క్లీన్ చేస్తేనే పండుగలన్నీ చేసుకోవాలన్నమాట. సో ఇంకా ముగ్గు కూడా వేసాను. మా కారిడార్ చాలా పెద్దది, బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ 2 బాల్కనీలు కూడా ముగ్గు అది వేసేసాను. ఇంకోసారి నైట్ వెళ్దాం అంటే, సాటర్డే పండగ కదా, ఫ్రైడే కొంచెం బిజీ ఉంటుందని నేను నిన్న నైటే, థర్స్డే నైట్, లక్షవారం నైట్ వెళ్ళామాట. అప్పుడే స్టాల్స్ అవన్నీ పెడుతున్నారు. మనం ముందు చూపుతోనే ఫ్రూట్స్ రేట్లు ఎక్కువ అయిపోతుందని ముందే కొన్నాను ఫ్రూట్స్. కానీ ఆడు ఇంకా ముందు చూపుతో వారం రోజుల ముందు నుంచి రేట్ ఎక్కువ పెట్టాడు. ఇదేనండి వినాయకుడిని కూర్చోబెట్టే మండపం. ఇది వచ్చి నాకు బారు చేసి ఇచ్చింది మాట, అదే స్వయంగా చేసింది. నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మండపం దాంట్లోనే పెడతాను వినాయకుడిని. సో ఇంకా పీటలకి, నెక్స్ట్ పూజ సామాగ్రి అన్నీ క్లీన్ చేసుకొని, పసుపు కుంకాల బొట్లు, ఇది కూడా ఒక టాస్కే. ఇంకా పూజ రూమ్కి అయితే లైటింగ్ అంతా సెట్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీకు వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయడానికైనా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.